Hello friends, welcome back to Uncle Samita YouTube channel. I hope you are all doing great. Today in this video we are going to talk about a very important structure in English, either or. This is a simple and powerful way to express choices, alternatives and options. If you master this structure, it will definitely elevate your spoken English. మనం ప్రీవియస్ వీడియోలో నిన్నటి వీడియోలో నైదర్ నార్ స్ట్రక్చర్ గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం ఐదర్ ఆర్ స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. అమెరికన్ ప్రొనౌన్సియేషన్లో ఈదర్ ఆర్ అంటే బ్రిటిష్ ప్రొనౌన్సియేషన్లో ఐదర్ ఆర్ అని అంటారు. మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా వాడుకోవచ్చు. మీరు ఒక ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. ఎప్పుడు మనం ఐదర్ ఆర్ వాడాలి అని అర్థమవుతుంది. యూ కెన్ ఐదర్ గో టు ద పార్క్ ఆర్ స్టే ఎట్ హోమ్. ఈ కుర్రాడికి మనం 2 ఛాన్సులు ఇచ్చాం. యూ కెన్ ఐదర్ గో టు ద పార్క్ ఆర్ స్టే ఎట్ హోమ్. ఒకటే నువ్వు పార్క్ వెళ్ళి ఆడుకో లేదా ఇంటికి వెళ్ళిపో, ఇక్కడ మాత్రం నువ్వు ఉండకు. 2 ఆప్షన్స్ ఇచ్చాం. యూ కెన్ ఐదర్ గో టు ద పార్క్ ఆర్ స్టే ఎట్ హోమ్. ఎప్పుడైనా మనకి 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఐదర్ ఆర్ని వాడతాం. యూ కెన్ ఐదర్ హ్యావ్ టీ ఆర్ కాఫీ. టీ అయినా తాగు లేదా కాఫీ అయినా తాగు. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఏదైనా నువ్వు తీసుకోవచ్చు. హీ విల్ ఐదర్ ట్రావెల్ బై ట్రైన్ ఆర్ బై ప్లేన్. ట్రైన్లో పైన ఢిల్లీ వెళ్ళొచ్చు లేదా ఫ్లైట్కైనా వెళ్ళొచ్చు. వీ కెన్ ఐదర్ వాచ్ ఎ మూవీ ఆర్ గో ఫర్ ఎ వాక్. ఇవాళ మనకి సెలవు కాబట్టి సినిమాకైనా వెళ్ళొచ్చు లేదా గో ఫర్ ఎ వాక్. అదైనా మంచిదే, ఎలాగైనా మనం చేయొచ్చు. యూ కెన్ ఐదర్ కాల్ మీ లేటర్ ఆర్ సెండ్ మీ అ మెసేజ్. ఇప్పుడైతే నేను బిజీగా ఉన్నాను, ఫోన్ లిఫ్ట్ చేయలేను, కాబట్టి నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. యూ కెన్ ఐదర్ కాల్ మీ లేటర్ ఆర్ సెండ్ మీ ఎ మెసేజ్. నువ్వు తర్వాత కాల్ చేయి, హ్యాపీగా మాట్లాడతాను, లేదంటే ఒక మెసేజ్ పంపించు, నేను నీతో మాట్లాడతాను. నౌ లెట్స్ లుక్ ఎట్ హౌ టు యూజ్ ఐదర్ ఆర్ విత్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండ్ కాంటెక్ట్స్. ఈ సబ్జెక్ట్స్ సింగులర్ ప్లూరల్ వచ్చేటప్పుడు మనం ఎలా ఐదర్ ఆర్ని వాడాలి, ఇందులో ఏం ఆప్స్ వస్తాయి, అవన్నీ కూడా మనము చూద్దాం. సింగిల్ సబ్జెక్ట్. ఐదర్ జయరామ్ ఆర్ సంధ్య ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రాజెక్ట్. ఇక్కడ మనం సింగిల్ సబ్జెక్ట్ తీసుకున్నాం. జయరామ్ సింగిల్ సబ్జెక్ట్, సంధ్య సింగిల్ సబ్జెక్ట్. 2 ఆప్షన్స్ మనకు ఉన్నాయి, జయరామ్ సంధ్య. జయరామ్ ఒక సింగిల్ సబ్జెక్టు, సంధ్య కూడా సింగిల్ సబ్జెక్టు. ఇలాంటి సందర్భంలో బేసికల్గానే మనం ఐదర్ జయరామ్ ఆర్ సంధ్య ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రాజెక్ట్ అని చెప్తాం. ఇక్కడ మనం ఎందుకు ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం అంటే, ఇక్కడ సింగులర్ కాబట్టి ఈజ్ వాడుతున్నాం. ప్లూరల్ అయితే మనం ఆర్ వాడాలా ఈజ్ వాడాలా ఏదనేది మనకు డౌట్. అందువల్ల సబ్జెక్ట్స్ మారేటప్పుడు ఏం వాడాలో, ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. మల్టిపుల్ సబ్జెక్ట్స్ అంటే ప్లూరల్ ఉందనుకోండి, ఐదర్ ద టీచర్ ఆర్ ద స్టూడెంట్స్ హ్యావ్ టు సబ్మిట్ దేర్ అసైన్మెంట్స్. ఇక్కడ మనకు ఒక చిక్కు వచ్చి పడింది. ఇటువైపు ఏమో టీచర్ సింగులర్ ఉంది, ఇటువైపు ఏమో ప్లూరల్ ఉంది. 2 ప్లూరల్ ఉంటే మనకు ప్రాబ్లం లేదు. ఐదర్ ద టీచర్స్ ఆర్ ద స్టూడెంట్స్ హ్యావ్ టు అని వస్తే మనకి ఓహో 2 ప్లూరల్ ఉన్నాయి, అందుకేమో హ్యావ్ టు వాడేసాడేమో అనుకుంటాం. కానీ ఇటువైపు సబ్జెక్ట్ ఉంది, టీచర్ అనేటువంటిది సింగులర్, ఇటువైపు ఏమో స్టూడెంట్స్ అనేటువంటిది ప్లూరల్. మనం 2వ సబ్జెక్ట్ అంటే ఆర్తో వచ్చేటువంటి సబ్జెక్టు ఏదైతే ఉందో అది సింగులర్ అయితే సింగులర్ వాడతాము, ప్లూరల్ అయితే ప్లూరల్ వాడతాము. ఇక్కడ స్టూడెంట్ కనుక ఉన్నట్లయితే హ్యాజ్ వాడేవాళ్ళము, స్టూడెంట్స్ ఉంది కాబట్టి హ్యావ్ వాడేవాళ్ళం. ఐదర్ ద టీచర్ ఆర్ ద స్టూడెంట్స్ హ్యావ్ టు సబ్మిట్ దేర్ అసైన్మెంట్స్ అని మనం చెప్తాం. విత్ యాడ్జెక్టివ్స్. యాడ్జెక్టివ్స్ వచ్చేటప్పుడు కూడా మనము ఐదర్ ఆర్ వాడుకోవచ్చు. యాడ్జెక్టివ్స్ అంటే విశేషణాలు, ఏదైనా వస్తువు యొక్క రంగు, రుచి, చిక్కదం, దాని గుణగణాల గురించి చెప్పేది యాడ్జెక్టివ్స్. యూ కెన్ ఐదర్ చూస్ ఎ బ్లూ డ్రెస్ ఆర్ ఏ రెడ్ వన్. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, బ్లూ డ్రెస్ ఉంది, రెడ్ డ్రెస్ ఉంది. యూ కెన్ ఐదర్ చూస్ ఎ బ్లూ డ్రెస్ ఆర్ ఏ రెడ్ వన్ అని మనం ఈ పాపకి సలహా ఇస్తున్నాం. కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్. ఐదర్ ఆర్ వాడేటప్పుడు కొన్నిసార్లు మనము తప్పులు చేస్తాం. ఆ తప్పుల్ని అవాయిడ్ చేసినట్లయితే మన ఇంగ్లీష్ మెరుగవుతుంది. అలాగే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 10 మార్కులు 15 మార్కులు టీచర్స్ ఎగ్జామ్లో కానీ, రైల్వే ఎగ్జామ్స్లో కానీ, బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో కానీ వచ్చేటప్పుడు ఆ తప్పులు పట్టుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఆ రూల్స్ తెలుసుకున్నట్లయితే ఈజీగా మనం తప్పుల్ని క్రాక్ చేయొచ్చు. ఇన్కరెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఐదర్ ది డాగ్ ఆర్ ద క్యాట్స్ ఈజ్ బార్కింగ్. మనం ఇందాకే చెప్పినట్టుగా మొదటి ఆప్షన్ డాగ్ సింగులర్ ఉంది, ఇక్కడేమో ప్లూరల్ ఉంది. మనం చెప్పాం కదా ఆర్తో వచ్చేటువంటి సబ్జెక్ట్ యొక్క
నెంబర్ బట్టి, అంటే సెకండ్ ఆర్తో వచ్చినటువంటిది క్యాట్ అయితే ఈజ్ వాడతాము, క్యాట్స్ అయితే మనము ఆర్ వాడాలి ప్లూరల్ కాబట్టి ఇది తప్పు అవుతుంది. క్యాట్స్ ఈజ్ అనేటువంటి తప్పు అవుతుంది. ఐదర్ ది డాగ్ ఆర్ ది క్యాట్స్ ఆర్ బార్కింగ్ అనేటువంటిది కరెక్ట్ అనమాట. యూజింగ్ ఐదర్ విత్ మోర్ దాన్ 2 ఆప్షన్స్. మనకి ఐదర్ ఆర్ అనేటువంటిది 2 చాయిస్లు మనం వీడియో స్టార్టింగ్లోనే అనుకున్నాము. 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నప్పుడు ఐదర్ ఆర్ వాడతాం, అంతేగాని మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటే కుదరదండి. గంగా లేదా మంగ అప్పుడే మనము ఐదర్ ఆర్ వాడతాం, అంతేగాని గంగ, మంగ, జయ, శోభ, గీత ఇన్ని రకాలు ఉంటే మనకు ఆప్షన్స్లో ఐదర్ ఆర్ రాదండి. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ ఐదర్ గో టు ద బీచ్, ది పార్క్ ఆర్ ది మౌంటైన్స్. ఇక్కడ ఎక్కువ ఆప్షన్స్ అయిపోయాయి కాబట్టి ఐదర్ ఆర్ వాడకూడదు. ఐదర్ ఆర్ వాడడానికి యూ కెన్ గో టు ఐదర్ ది బీచ్ ఆర్ ది పార్క్, అంతే. 2 ఆప్షన్స్ మాత్రమే ఐదర్ ఆర్ స్ట్రక్చర్తో వస్తాయి. Alright, it's your turn to practice. I will give you some incomplete sentences and you try to finish them using either or in the comments. Okay? You can either go for a run, dash, rest at home. Second one, I will either take the bus, dash, ride my bike. ఈ రెండింటికి either or స్ట్రక్చర్ ఉపయోగించి మీరు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రాసినా లేదా కంప్లీట్ సెంటెన్స్ టైప్ చేసినా చాలా హ్యాపీ. మీరు వీటితో పాటు మీ యొక్క దైనందిన జీవితం నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ని ఐదర్ ఆర్ స్ట్రక్చర్ ఉపయోగించి 1 or 2 సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేసి కామెంట్స్ చేయండి. మిగతా వాళ్ళకి కూడా ఇన్స్పైర్ చేయండి. అవి If you found this video helpful, please give us thumbs up, subscribe to the channel and click on the notification bell for future lessons. Thank you for spending your time with us today. Keep practicing your English and I'll see you in the next video. Bye for now.